వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవ్ ఎడ్యుకేషన్. ఇక్కడ చూస్తున్నాం మనం సీటెట్ బులెటిన్ అయితే రిలీజ్ అయింది. ఇన్ఫర్మేషన్ అబౌట్ సీటెట్. ఇట్ ఈస్ కండక్ట్ ఆన్ డిసెంబర్ 2021. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది, పూర్తి నోటిఫికేషన్. డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 19 వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అక్టోబర్ 19. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫీ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు? అక్టోబర్ 20. అండ్ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు మనకు. డిసెంబర్ 16 నుంచి జనవరి 13 వరకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అది సిబిటి మోడ్లో, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇది బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం చూద్దాం సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు డేట్. మళ్ళీ డిసెంబర్ 16 నుంచి జనవరి 13 వరకు ఉంటుంది. ఇంకా బ్రీఫ్గా వెళ్తే ఇక్కడ చూస్తే మనకు ఇంపార్టెంట్ నోట్స్. సీటెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ seatet.nic.in లోకి వెళ్ళి మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది ఏ విధంగా చేయాలని స్టెప్స్ ఇచ్చారు. మనం నెట్ సెంటర్ దగ్గరికి వెళ్తే వీటన్నిటిని ఫాలో కావాలి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అన్నీ అప్లోడ్ చేయాలి. అండ్ ఎగ్జామినేషన్ ఫీ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి. జనరల్ ఓబీసీ కేటగిరీకేమో ఓన్లీ 1 పేపర్ రాయాలనుకుంటే, అంటే మనకు ఇందులో 2 పేపర్స్ ఉంటాయి. సీటెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2. ఓన్లీ 1 పేపర్. పేపర్ 1 ఎందుకు రాస్తారు? 1 to 5th క్లాస్ కోసం చెప్పడానికి పేపర్ 1 రాస్తారు. ఇది డిఎల్ఎడ్ ప్లస్ ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు రాస్తారు. ఈ పేపర్ 2 వచ్చేసి బీఎడ్ వాళ్ళు రాస్తారు. పేపర్ 2 అది 6th to 8th క్లాస్ వరకు చెప్పడానికి రాస్తారు. కాబట్టి ఒక్క పేపర్ రాయాలనుకుంటే ఓబీసీ క్యాండిడేట్స్ 1000 రూపీస్ పే చేయాలి. ఒకవేళ 2 పేపర్లు బీఎడ్ వాళ్ళకు ఫస్ట్ పేపర్ రాసుకునే ఛాన్స్ కూడా వచ్చింది కాబట్టి 2 పేపర్స్ రాయాలనుకుంటే వాళ్ళు 1200 పే చేయాలి. ఒక పేపర్ అయితే 1000 రూపీస్. ఇంకా ఎస్టీ ఎస్సీ వాళ్ళు అండ్ ఇంకా వికలాంగులకైతే 500 రూపీస్ ఉంది ఒక పేపర్ రాయడానికి. బోత్ పేపర్స్ రాయడానికి 2 పేపర్స్ రాయాలంటే 600 రూపీస్ పే చేస్తే చాలు వాళ్ళు. నెక్స్ట్ ఇంకా ఇది అఫీషియల్ వెబ్సైట్. అండ్ ఫిలప్ చేసేటప్పుడు మనకు ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అన్నీ కరెక్ట్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. కొంతమంది డౌట్ ఏంటంటే ఇప్పుడు చదువుతున్నాం మేము అప్లై చేయొచ్చా అని. చేయొచ్చు. ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు అపేరింగ్ అని పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అప్లై చేసిన ఫామ్ని మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి, తర్వాత యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది దీనికి సంబంధించిన మొత్తం కంటెంట్. ఎగ్జామ్ అయితే ఇక్కడ టైమింగ్ ఇచ్చారు. ఎగ్జామ్ టైమింగ్ షిఫ్ట్ 1 ఇప్పుడు సిబిటి టెస్ట్ కాబట్టి ఇంతకుముందు ఆఫ్లైన్ మోడ్లో కండక్ట్ చేసేవాళ్ళు ఎగ్జామ్ పేపర్ మోడ్. ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ కాబట్టి చాలా షిఫ్ట్లో వచ్చేస్తాయి. ఎందుకంటే అందరికీ ఒకేసారి కండక్ట్ చేయడం వీలు కాదు కాబట్టి. షిఫ్ట్ 1 ఫస్ట్ షిఫ్ట్ ఎప్పుడు ఉంటుంది? మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు ఉంటుంది. 2.5 hours టైమింగ్, ఎగ్జామ్ టైమింగ్. సెకండ్ షిఫ్ట్ ఎప్పుడు ఉంటుంది? 2:30 నుంచి 5 వరకు ఉంటుంది. ఇది ఎగ్జామ్ టైమింగ్. టోటల్ మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ ఇచ్చారు 5 సబ్జెక్ట్స్. ఈచ్ సబ్జెక్ట్ 30 మార్క్స్ ఉంటాయి. మొత్తం సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి 30 మార్క్స్, లాంగ్వేజ్ 1 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 30 మార్క్స్, మ్యాథమెటిక్స్ 30 మార్క్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఈవీఎస్ 30 మార్క్స్. ఇది పేపర్ 1. ఈ రకంగా ఉంటుంది. 1 to 5th
క్లాసెస్కి చెప్పడానికి. అండ్ లాంగ్వేజెస్, మనం లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చూడండి 2 లాంగ్వేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఒక లాంగ్వేజ్ పెట్టినది ఇంకొక లాంగ్వేజ్గా పెట్టకూడదు. అంటే 2 లాంగ్వేజ్లు డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్వేజ్ 2 విల్ బీ ఏ లాంగ్వేజ్ అదర్ దాన్ లాంగ్వేజ్ 1. మనం ఫస్ట్ లాంగ్వేజ్ అయినా తెలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు, సెకండ్ లాంగ్వేజ్ అయినా తెలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి ఇంగ్లీష్ లేకపోతే వేరే లాంగ్వేజ్ కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి 2 డిఫరెంట్గా ఉండాలి. ఇవి వాటి కోడ్స్. ఇది పేపర్ 2కి వచ్చేసి సిలబస్. నెక్స్ట్ ఈ పేపర్ అనేది లాంగ్వేజెస్ బైలింగ్వల్గా మాత్రమే ఉంటుంది. ఫస్ట్ రీజనల్ లాంగ్వేజెస్లో పెడతారు అన్నారు, కానీ బైలింగ్వల్ అని ఇచ్చారు. ఇక్కడ పేపర్ హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ఇంకా లాంగ్వేజెస్ ఎలాగో ఇంగ్లీష్లో మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లోనే ఉంటుంది. వ్యాలిడిటీ పీరియడ్ లైఫ్ టైం. లాస్ట్ ఇయరే చెప్పారు, ఒక్కసారి మనం టెట్ రాస్తే సీటెట్ రాస్తే అది లైఫ్ టైం ఉంటుంది వ్యాలిడిటీ. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇంతకుముందు మనకు తక్కువ ఉండేవి, ఎందుకంటే ఆఫ్లైన్ మోడ్ కాబట్టి. హైదరాబాద్, విజయవాడ, కర్నూలు అలా ఉండేవి. కానీ ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మనకు చాలా దగ్గరలో చాలా సెంటర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే అనంతపురం, భీమవరం, చీరాల, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల అండ్ నర్సరావుపేట, నెల్లూరు, పొద్దుటూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇలా ఉన్నాయి. ఇంకా తెలంగాణలో చూస్తే ఇది కాకినాడ. ఇలా ఈసారి సిబిటి టెస్ట్ అయినందుకు చాలా ప్లేసెస్లో ఎగ్జామ్ రాయడానికి వీలుంటుంది. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ్, మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ ఈ సెంటర్స్ అయితే ఉన్నాయి. మీకు ఏ సిటీ దగ్గరగా ఉంటే ఆ సిటీలో పెట్టుకోవడానికి వీలుంటుంది ఎగ్జామ్ అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం నెక్స్ట్ వీడియోలో సీటెట్కి సంబంధించిన సిలబస్ ఏమైతే ఉంటుందో తెలుసుకుంటాం. ఎవరైతే రాయలేదో ఖచ్చితంగా వాళ్ళు అప్లై చేయండి, రాయండి. మన లాంగ్వేజ్లో ఉండదు అనుకోకండి. ఇంగ్లీష్, తెలుగు 2 లాంగ్వేజెస్ ఎలాగో కంపల్సరీ. ఇంకా మిగిలింది 3 లాంగ్వేజెస్. ఈవీఎస్, సిడిపి, సైకాలజీ, ఇంకా మ్యాథ్స్ ఎలాగో కొంచెం కష్టపడితే వస్తుంది. అయినా పేపర్ కూడా పెద్ద టఫ్గా ఏమి ఉండదు, లాంగ్వేజ్ అర్థమయ్యే విధంగానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉంటే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మనం సిలబస్ డిస్కస్ చేద్దాం.